ఓ సబ్స్క్రైబర్ గారు, ఇవాళ నా పుట్టినరోజండే. అదే నా హ్యాపీ బర్త్డే. స్లాంగ్ సెట్ అవ్వట్లేదు కానీ మన స్లాంగ్లోకి వచ్చేద్దాం. సో అర్థమైందిగా మ్యాటర్ ఏంటో. ఇవాళ నా బర్త్డే అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీడియో నా బర్త్డే కేక్ కొనడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. అదేంటి నా బర్త్డే కేక్ కొనడానికి నేనే వెళ్ళానా అని చెప్పేసి చూస్తున్నారా? లేదండి, మా ఫ్రెండ్ వెళ్ళింది. సో మా ఫ్రెండ్ని అడిగా అనమాట వీడియో తీయమని చెప్పేసి వ్లాగ్ కోసం. సో తీసింది. చూస్తారా నేను ఇవాళ మర్డర్ చేయబోయే కేక్ని? ఇదిగోండి, ఇదే పర్పుల్ కలర్ అనమాట. మాకు ఇక్కడ ఉన్న దిక్కు ఈ ఒక్క కేకే అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి కేకులే ఉంటాయి. కేక్ కొనేసారు. ఇక బర్త్డే సినారియోకి వచ్చేస్తే నా బర్త్డే వచ్చేసి ఆగస్ట్ 25th అనమాట. సో వీడియో అప్లోడింగ్ లేట్ అయింది, ఏమనుకోకండి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే మీరెవరు నా వీడియోస్ని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయట్లా. సో అందుకని చెప్పేసి నాకు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనిపించట్లా వీడియో కోసం. సో మీరు నా వీడియోస్ని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా. సరే అయితే వీడియో లైక్ చేస్తారు కదా. ఇక నా బర్త్డే అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే నా రూమ్ని డెకరేట్ చేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి నన్ను బయట కూర్చోమన్నారు. అలా చాలాసేపు దోమలు కొట్టుకుంటూ కూర్చున్న తర్వాత వాళ్ళ డెకరేషన్ కార్యక్రమం అయితే అయిపోయిందనమాట. సో ఇక లోపలికి వచ్చామన్నారు. సో కేక్ కటింగ్ చేయించేటప్పుడు క్యాండిల్స్ పెట్టారనమాట. అయ్యేమో మ్యాజిక్ క్యాండిల్స్ ఊదుతుంటే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఆ క్యాండిల్స్ అన్నీ ఊదేసరికి నాకు ఆయాసం ఆయే. సో ఇక మొత్తానికి ఎలాగో అలాగా ఊదేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. నా బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను తప్ప. ఎందుకంటే హాస్టల్లో ఉన్నా కదా. సో కొంచెం పేరెంట్స్ గుర్తొచ్చారనమాట. కొంచెం సాడ్ అయ్యా అప్పుడు. తర్వాత అంతా మామూలేలేండి, మా ఫ్రెండ్స్ ఉన్నారుగా. బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కేక్ని చూసిన ఆనందంలో ఫుల్ ఎంజాయ్ చేస్తాం కానీ ఆఫ్టర్ ద బర్త్డే ఉంటుంది అనమాట. మొత్తం అంతా దోలు తీరిపోద్ది, మామూలుగా కాదు. చూడండి మొత్తం చెత్త చెత్త అయిపోయింది. మా రూమ్మేట్ ఊడుస్తుంది పాపం. అంటే ముందే డీల్ ప్లాన్ చేసుకున్నాంలేండి, లాస్ట్లో ఊడ్చే వాళ్ళకి ఎక్స్ట్రా కేక్ పీస్ ఇస్తా అని చెప్పేసి. రూమ్ అయితే ఎలాగో అలాగా ఎక్స్ట్రా కేక్ పీస్ ఇస్తా అని చెప్పేసి ఊడిపించేసాను అనమాట. కానీ ఇప్పుడు ఇవన్నీ నేనే సర్దుకోవాలి. ఆ బెడ్ కూడా నాదే అనమాట. నా బ్యాటరీస్ని తీసి ఎక్కడో పక్కన పాడేశారు. ఇప్పుడు అవన్నీ తీసి సర్దుకొని మొత్తం చేసి పడుకోవాలన్నమాట నేను. ఇదెక్కడి న్యాయం అండి, దీనికి అగైనెస్ట్గా కేసేస్తాను నేను. ఇవొచ్చేసి నేను ఇవాళ ఊదిన క్యాండిల్స్ అనమాట. సో వీటిని దాచుకుంటాను నేను. వీటిని తీసుకెళ్ళి నా ట్రెజర్ బాక్స్లో పెట్టుకుంటా. అంటే హాస్టల్ మెమోరీస్ అనమాట, ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటాయి. బెడ్ మొత్తం చెత్త చెత్తగా అయిపోయిందనమాట. బెడ్ కూడా ఊడ్చుకోవాల్సి వచ్చింది. డెకరేషన్ కోసం మా వాళ్ళు చాలా కష్టపడి లైట్స్ పెట్టారు. సో వాటిని తీసి ఏదో ఎలక్ట్రీషియన్ చుట్టినట్టు చుట్టి పక్కన పెట్టాను. ఈ పనులన్నీ చేసేసరికి తిన్న కేక్ కూడా అరిగిపోయేలా ఉంది. ఇక ఫైనల్గా చాలా కష్టపడిపోయి మొత్తం డెకరేషన్ మొత్తం తీసేసాను అనమాట. అండ్ బెలూన్స్ని కూడా గోడ కంటించినవన్నీ తీసి నేల కంటించాను అనమాట, ఎక్కడికి ఎగరకూడదు అని చెప్పేసి. ఇక పనిలో పని నా బెడ్ని కూడా జరిపేసి దాని మీద మ్యాట్రెస్ వేసి దుప్పటి వేసి మొత్తం అంతా సరిగ్గా సర్దేశా. బెడ్ సర్దుకున్న తర్వాత నేను చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? మొన్న నా ఫ్రెండ్ కాలేజ్ నుంచి వెళ్తూ నాకు ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిందనమాట. ఓపెన్ ఇట్ ఆన్ యువర్ బర్త్డే అని చెప్పేసి. సో నేనైతే ఫస్ట్ అదే ఓపెన్ చేశాను అనమాట. అండ్ ఈ ఇయర్ నా బర్త్డేకి నేను ఓపెన్ చేసిన ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి అదే అనమాట. దాని తర్వాత మా అక్క నా కోసం ఎంతో ప్రేమతో ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ చేసిందనమాట. సో దాన్ని ఓపెన్ చేశాను. ప్రేమ తట్టుకోలేకపోతున్నా వైట్ షూస్ ఆర్డర్ పెట్టిందనమాట నా కోసం మా అక్క. నేనైతే వీటిని వేసుకోను, అంటే మురికైపోతాయి కదా వేసుకుంటే. అందుకని చెప్పేసి అలానే చూస్తూ ఆరాధిస్తూ ఉంటాను దాన్ని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్ ప్రియా వచ్చిందనమాట. వచ్చి నాకైతే గిఫ్ట్ ఇచ్చింది. ఈ గిఫ్ట్ చూస్తారా, ఫుల్ కామెడీ అసలు. ఈ గిఫ్ట్ ఏమిచ్చిందో తెలుసా? సో నాకు బాటిల్ ఇచ్చిందనమాట విత్ స్ట్రా అండ్ ఆల్సో సిప్పర్ అనమాట. సో దీనికి నాకు పెద్ద చరిత్రే ఉందిలేండి, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను దీని గురించి. కానీ పెద్ద బ్యాక్ స్టోరీ అయితే ఉంది దీనికి. ఇక తర్వాత ఎలక చచ్చడం కంపోస్తుంది. ఫైనల్గా స్నానం చేద్దాం బర్త్డే స్పెషల్ అని చెప్పేసి స్నానం చేయడానికి 3 బట్టలు అయితే తీసాను అనమాట. సో ఆ మూడిట్లో ఏది వేసుకోవాలో ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యాను. 2-3 అడిగాను, ఆ 3 నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక ఫైనల్గా ఆ 3 కాకుండా ఒక సపరేట్ డ్రెస్ తీసుకుని వేసుకున్నాను అనమాట. ఫైనల్గా రెడీ అయిపోయి మెస్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. మా మెస్ వాళ్ళకి నేనంటే ఎంత ఫ్రేమో. నా కోసం వాళ్ళు ఇవాళ చికెన్ కర్రీ చేశాను నా బర్త్డే స్పెషల్ అని. మెస్ వాళ్ళకి అంటే వాళ్ళకన్నా ఎక్కువ స్టూడెంట్ రిక్రియేషన్ క్లబ్ వాళ్ళకి నేనంటే పిచ్చి ప్రేమ అనుకోండి. నా కోసం మూవీ వేశారు ఇవాళ నా బర్త్డే స్పెషల్గా. తొక్కలే, అవన్నీ జరిగే రోజే నా బర్త్డే వచ్చింది కాబట్టి అవన్నీ నా బర్త్డేకే స్పెషల్గా అవుతున్నాయని చెప్పి చాలా ఫీల్ అవ్వాలి అంతే. ఎప్పుడు ఒక మూవీ కూడా ఫుల్గా చూడని నేను ఇవాళ అయితే కూర్చొని కల్కి మూవీ చూసాను అనమాట ఫుల్ డెడికేషన్తో. కల్కి మూవీ ఎఫెక్ట్ ఏమో ఏ కార్ని బస్సుని వ్యాన్ని చూసినా సరే నాకు బుజ్జిలానే అనిపిస్తున్నాయి. ఇవన్నీ సరిపోవు అన్నట్టుగా మా క్యాంపస్లోకి ఇంకేదో వచ్చిందనమాట. దీన్ని ఏమంటారో తెలియదు నాకు, కానీ దానికైతే బుజ్జి అనే పేరు పెట్టేశాను నేను.
పిచ్చండి ఇది. బుజ్జి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను మన్నించండి. ఇక ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దామని చెప్పేసి వాళ్ళ మొహానికి పానీపూరి ఒకటి చాలండి అని చెప్పేసి పానీపూరి దగ్గరికి తీసుకెళ్ళా అనమాట మా వాళ్ళందరినీ. అంత సీన్ లేదండి, పానీపూరితో వదిలేసే మొహాలు కాదు వీళ్ళు, నన్ను బ్రతకనియరు పానీపూరి ఒకటి ఇస్తే నేను. సో తర్వాత ఇద్దాం బిర్యానీ పార్టీ అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే పానీపూరి ఇస్తున్నా. అక్కడ నుంచి నేను నా పాత హాస్టల్ రూమ్కి అయితే వెళ్ళాను అనమాట. ఇప్పుడు అక్కడ ఎవరున్నారో చూద్దామని చెప్పేసి. సో తీరా చూస్తే అక్కడ ఉన్నది నా సబ్స్క్రైబర్స్ అనమాట. అలా వాళ్ళని కలిసేసి మా రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. మా రూమ్కి రాగానే మా ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ పెట్టేసి వెళ్ళింది. సో దీన్ని ఓపెన్ చేశాను. దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో మైక్ ఉంది. అబ్బా పిచ్చ హ్యాపీ అసలు నేనైతే. యాక్చువల్లీ నేనే కొందాం అనుకున్నాను అనమాట మైక్ని. సో వాళ్ళే గిఫ్ట్ ఇచ్చేసరికి ఇంకా పిచ్చ హ్యాపీ నేనైతే. సో ప్రస్తుతానికి 3 గిఫ్ట్లు అయితే వచ్చినాయి అనమాట ఇవాళకి. సో ఇది వచ్చేది సెల్ఫీ స్టిక్ అనమాట. సో 3 నాకు యూజ్ అయ్యేవే, 3 కూడా నేను కొందామని చూశాను. సో వాళ్ళే ఇచ్చేసారు గిఫ్ట్. ఇక నాకు కొంచెం బుక్లా పిచ్చిందని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే నాకు ఈ బుక్ ఇచ్చిందనమాట యాజ్ ఎ బర్త్డే గిఫ్ట్. బాగుంది బుక్, ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్. సో నా బర్త్డే అయితే ఇలా జరిగింది. సో నా బర్త్డే గిఫ్ట్ లాగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సరే అయితే మరి ఉంటా, బాయ్.